Hello everyone, welcome to Isolan. In this video, we will learn about conjunctions and prepositions. ఈ వీడియోలో మనం conjunctions and prepositions గురించి క్లియర్ ఓరియంటేషన్ మనం నేర్చుకున్నాం. సో ఇంగ్లీష్ బేసిక్ గ్రామటికల్ లెసన్స్ లో మనం conjunctions and prepositions అనే వర్డ్స్ మనం విని ఉంటాం. అంటే మనం సెంటెన్స్ ఫార్మేషన్ లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ లో మనం conjunctions ని అండ్ prepositions ని యూస్ చేస్తూ ఉంటాం. సో conjunctions అంటే ఏంటి, prepositions అంటే ఏంటి, ఒక కంప్లీట్ ఓరియంటేషన్ అంతా కూడా ఈ వీడియోలో మనం నేర్చుకుంటాం. సో ఫస్ట్ బేసిక్ గా కంజంక్షన్స్ అంటే ఏంటంటే, సో కంజంక్షన్స్ ని మనం కనెక్టింగ్ వర్డ్స్ అంటాం. లైక్ వర్డ్స్ విచ్ కనెక్ట్ సెంటెన్సెస్, క్లాజెస్ ఆర్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. అంటే సెంటెన్సెస్ ని, మల్టిపుల్ సెంటెన్సెస్ ని, అలాగే క్లాజెస్ ని అండ్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ని కనెక్ట్ చేసే వాటిని మనం కంజంక్షన్ అంటాం. అంటే ఈ కంజంక్షన్స్ సెంటెన్సెస్ ని కనెక్ట్ చేస్తాయి అండ్ సెంటెన్సెస్ లో పార్ట్స్ ని అయిన క్లాజెస్ ని కనెక్ట్ చేస్తాయి. అలాగే మనం గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ని మనం కంబైన్ చేయడానికి కూడా ఈ కంజంక్షన్స్ ని యూస్ చేస్తాం. ఇట్స్ లైక్ ఏ స్కాచ్ టేప్ ఆఫ్ గ్రామటికల్ వర్డ్స్. దీన్ని ఎప్పుడు కూడా గ్రామటికల్ వర్డ్స్ ని కనెక్ట్ చేయడానికి ఒక స్కాచ్ టేప్ లాగా మనం కన్సిడర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ గో టు ద షాప్ బట్ నాట్ బిఫోర్ ఐ హావ్ ఈటెన్ సంథింగ్. సో ఇప్పుడు ఇక్కడ టూ సెంటెన్సెస్ ఉన్నాయి. ఐ విల్ గో టు షాప్ అనేది ఒక సెంటెన్స్ అండ్ బట్ నాట్ బిఫోర్ ఐ హావ్ ఈటెన్ సంథింగ్ అనేది ఒక సెంటెన్స్. సో ఇక్కడ ఈ రెండు సెంటెన్సెస్ ని బట్ అనే కంజంక్షన్ తోటి మనం కనెక్ట్ చేస్తాం. సో యాజ్ డిస్కస్డ్ బిఫోర్, సెంటెన్సెస్ అంటే ఇప్పుడు ఫస్ట్ మనం ప్రీవియస్లీ డిస్కస్ చేసినట్టు సెంటెన్స్ అంటే ఏంటంటే, సెంటెన్స్ ఈజ్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ మేకింగ్ కంప్లీట్ సెన్స్. ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ని మనం కంబైన్ చేసినప్పుడు అవి కంప్లీట్ మీనింగ్ అనేది ఇస్తే, అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్డ్స్ ని మనం ఒక సెంటెన్స్ గా ఫ్రేమ్ చేసినప్పుడు అవి ఒక మీనింగ్ ఇస్తే దాన్ని మనం సెంటెన్స్ గా ఫ్రేమ్ చేస్తాం. అంటే వర్డ్స్ ని కంబైన్ చేసినప్పుడు ఒక మీనింగ్ అనేది ఇవ్వాలి. వితౌట్ మీనింగ్ వీ డోంట్ కన్సిడర్ ద సెట్ ఆఫ్ వర్డ్స్ యాజ్ ఎ సెంటెన్స్. ద మీనింగ్, ద సెన్స్ ఇస్ మ్యాండేటరీ. సో ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ ఫుడ్. ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ పర్టికులర్ సెంటెన్స్, ఐ వాంట్ ఫుడ్ అనే సెంటెన్స్ ఏదైతే మనం క్లియర్ గా చూస్తామో, ఇక్కడ త్రీ సెంటెన్సెస్. అంటే ఇక్కడ ఐ వాంట్ ఫుడ్ అనేది ఈ పర్టికులర్ సెంటెన్స్ లో మనకి త్రీ వర్డ్స్ ఉన్నాయి. ఐ వాంట్ ఫుడ్. సో ఈ త్రీ వర్డ్స్ మనం కంబైన్ చేయడం వల్ల మనకు ఒక మీనింగ్ అనేది వస్తుంది. సో ఈ మీనింగ్ అనేది కంజంక్షన్స్ గురించి తెలుసుకునేటప్పుడు మనకు మ్యాండేట్. సో అలాగే క్లాజ్ అంటే ఏంటంటే, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టు క్లాజ్ ని సెంటెన్స్ లో ఒక పార్ట్ ని మనం క్లాజ్ అంటాం. క్లాజ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ సెంటెన్స్ విత్ ఓన్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. ఏదైతే ఒక సెంటెన్స్ లో ఒక పార్ట్, ఏదైతే మనకి సెంటెన్సెస్ లో మల్టిపుల్ పార్ట్స్ ఉంటాయి, అంటే 2-3 సెంటెన్సెస్ ని కలిపి మనం కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ కూడా క్రియేట్ చేస్తాం. సో అలా క్రియేట్ చేసినప్పుడు మనం ఒక సెంటెన్స్ లో ఏదైతే ఇండిపెండెంట్ క్లాజెస్ అండ్ డిపెండెంట్ క్లాజెస్ అని రెండు ఉంటాయి, అంటే ఒక సెంటెన్స్ లో ఒక పార్ట్ కి ఓన్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ఉంటే వాటిని మనం క్లాజెస్ అంటాం. లైక్ ఐ హ్యావ్ ఎ ఫ్రెండ్ హూ ఇస్ ప్రెటీ. సో ఇది మనం ఒక సెంటెన్స్ లో క్లాజ్ గా కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ అలాగే మనకి క్లాజెస్ అనేవి బేసిక్ గా 2 టైప్స్ లో ఉంటాయి. సో దాంట్లో ఫస్ట్ టైప్ ఆఫ్ క్లాజెస్ వచ్చి ఇండిపెండెంట్ క్లాజెస్ అంటారు. అంటే ఇండిపెండెంట్ క్లాజెస్ అనేవి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ గా మనం డిఫైన్ చేసుకోవచ్చు. సో ఇండిపెండెంట్ క్లాజెస్ అంటే ఏంటంటే, an independent clause is a clause that can stand on its own by itself. అంటే ఏదైనా ఒక ఇండిపెండెంట్ క్లాజెస్ అనేది ఒక కంప్లీట్ సెంటెన్స్ కూడా అవుతుంది. అంటే ఇది ఒక సెంటెన్స్ లో ఒక పార్ట్ గానే కన్సిడర్ చేస్తాం. బట్ ఇండిపెండెంట్ క్లాజెస్ అనేవి ఎప్పుడు కూడా అవి వాటికి ఓన్ గా ఒక కంప్లీట్ మీనింగ్ అనేవి ఇవ్వగలవు. అంటే ఏ సెంటెన్స్ మీద ఇవి డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇట్ డస్ నాట్ నీడ్ టు బి జాయిన్ టు ఎనీ అదర్ క్లాజెస్ బికాస్ ఇట్ కంటైన్స్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ నెసరీ టు బి ఏ కంప్లీట్ సెంటెన్సెస్. ఇండిపెండెంట్ క్లాజెస్ లో మనం ఒక సెంటెన్స్ ని ఫ్రేమ్ చేయాలి అంటే ఎంత ఇన్ఫర్మేషన్ అయితే కావాలో అంత ఇన్ఫర్మేషన్ కంప్లీట్ గా ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఇండిపెండెంట్ క్లాజెస్ తో మనం సెంటెన్సెస్ ని ఫ్రేమ్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా మనం అదర్ వర్డ్స్ కానీ అదర్ సెంటెన్సెస్ కానీ మనకి అవసరం ఉంటుంది. కాబట్టి an independent clause is always a sentence. So for example, the cat sits on the wall అన్నాను అంటే ఇది ఒక ఇండిపెండెంట్ క్లాజ్ ఒక సెంటెన్స్. ఇప్పుడు ఈ పర్టికులర్ సెంటెన్స్, ఈ క్లాజ్ ని మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఒక సెంటెన్స్ లో ఉంటే ఇది క్లాజ్ గాను మనకి కంప్లీట్ మీనింగ్ గా ఇస్తుంది అండ్ సెంటెన్స్ లో ఒక పార్ట్ గాను మనం యూస్ చేయొచ్చు. అంటే ఇండిపెండెంట్ క్లాజెస్ అనేవి మనం ఒక సెంటెన్స్ లో పార్ట్ గా యూస్ చేయొచ్చు, లేకపోతే అవి ఇండిపెండెంట్ గా కూడా ఒక కంప్లీట్ మీనింగ్ అనేవి మనకి ఎక్స్ప్రెస్ చేయగలరు. Independent clauses have 3 components. Independent clauses లో మనకి మెయిన్ గా 3 components ఉంటాయి. They have a subject. మెయిన్ గా ఇండిపెండెంట్ క్లాజెస్ లో ఒక సబ్జెక్ట్ అనేది ఉంటుంది. అంటే they tell the reader what the sentence is about. అంటే ఆ సెంటెన్స్ లో పర్సన్ ఎవరు, ఆ సెంటెన్స్ లో ఎవరి గురించి మనం మాట్లాడుతున్నాం అనేది రీడర్ కి తెలియజేస్తాయి. అంటే ఆ సెంటెన్స్ లో ఉండే పర్సన్ ని మనం సబ్జెక్ట్ గా కన్సిడర్ చేస్తాం. They have an action or predicate. They tell the reader what the subject is doing. అంటే సబ్జెక్ట్ కాకుండా ఆ సెంటెన్స్ లో ఉన్న కంప్లీట్ సెంటెన్స్, రిమైనింగ్ సెంటెన్స్ మొత్తాన్ని కూడా మనం ప్రెడికేట్ గా కన్సిడర్ చేస్తాం. సో ఈ ప్రెడికేట్ అనేది ఎప్పుడు కూడా ఒక సెంటెన్స్ లో ఆ సెంటెన్స్ లో ఉన్న సబ్జెక్ట్ ఏదైతే పర్ఫార్మ్ చేస్తున్నాడో దాన్ని రీడర్ కి, ఐ మీన్ లిజనర్ కి కూడా
తెలియజేయడానికి ఇవి మనకి హెల్ప్ చేస్తాయి. అంటే సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ఈ ఇండిపెండెంట్ క్లాజెస్ లో కంపల్సరీ ఉంటాయి. ఎప్పుడైతే ఇండిపెండెంట్ క్లాజెస్ లో సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ఉండడం వల్ల మనకు అవి మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ గా ఉంటాయి. అండ్ ఫైనల్లీ ఏంటంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, దే ఎక్స్ప్రెస్ ఏ కంప్లీట్ థాట్. ఇవి ఎప్పుడు కూడా సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ రెండు కలిసినప్పుడు మనకు అదొక కంప్లీట్ మీనింగ్ అనేది ఇవ్వాలి. మీనింగ్ ఇవ్వకపోతే వాటిని మనం ఇండిపెండెంట్ క్లాజెస్ గా కన్సిడర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, సంథింగ్ హ్యాపెండ్ ఆర్ వాస్ సెడ్. సో ఏదైతే జరిగిందో లేకపోతే ఏదైతే చెప్పారో దాన్ని మనం ఒక కంప్లీట్ థాట్ గా మనం ఎక్స్ప్రెస్ చేయాలంటే ఒక మీనింగ్ఫుల్ గా మనం ఎక్స్ప్రెస్ చేయాలి. మీనింగ్ఫుల్ గా మనం ఎక్స్ప్రెస్ చేయనప్పుడు అవి ఇండిపెండెంట్ క్లాజెస్ అవ్వవు. అంటే ఇండిపెండెంట్ క్లాజెస్ అనేవి ఇండిపెండెంట్ సెంటెన్సెస్ గా కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. సో అలాగే an independent clause can be as simple as a subject and verb. సో ఇండిపెండెంట్ క్లాజెస్ అనేవి ఒక సింపుల్ ఇండిపెండెంట్ క్లాజ్ లో ఎప్పుడు కూడా ఒక సబ్జెక్ట్ అండ్ ఒక వర్బ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, సోనీ స్లీప్స్, ఐ ఈట్, వి డూ అంటాం. అంటే ఇవి ఇండిపెండెంట్ క్లాజెస్ అన్నమాట. ఒక సబ్జెక్ట్ ఒక వర్బ్ ఉంటుంది, ఇవి కూడా మీనింగ్ఫుల్ సెంటెన్సెస్. అండ్ ఇన్ ద సేమ్ వే సెకండ్ టైప్ ఆఫ్ క్లాజెస్ వచ్చి డిపెండెంట్ క్లాజెస్ అంటాం. ఈ నేమ్ లోనే మనం ఐడెంటిఫై చేయొచ్చు ఇవి డిపెండెంట్ అంటే డిపెండ్ అయి ఉంటాయి. ఏ క్లాజ్ కెన్ బి డిపెండెంట్ బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఏ మార్కర్ వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఒక క్లాజ్ అనేది ఎందుకు డిపెండ్ అయి ఉంటుందంటే ఇది వేరే వర్డ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లైక్ ఆ వర్డ్స్ అన్నింటినీ కూడా మనం ఏమంటామంటే మార్కర్ వర్డ్స్ అంటాం. ఫస్ట్ వర్డ్ ఏంటంటే బిఫోర్, ఆఫ్టర్, బికాస్, సిన్స్, ఇన్ ఆర్డర్ టు, ఆల్దో, దో, వెనెవర్, వేరెవర్, వెదర్, వై, ఈవెన్ దో, ఈవెన్ ఇఫ్. వీటన్నిటి కూడా మనం డిపెండెంట్ క్లాజెస్ అంటాం. సో డిపెండెంట్ క్లాజెస్ మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవాల్సిన ఎసెన్స్ ఏంటంటే మనం ఇవి ఎప్పుడు కూడా ఈ వర్డ్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఆ ఎంటైర్ సెంటెన్స్ కూడా ఈ వర్డ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ద సేమ్ వే ఇవి నెక్స్ట్ కంజంక్షన్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటాయి. అంటే ఆ కంజంక్షన్స్ ఏంటంటే అండ్, ఆర్, నార్, బట్, ఎట్. ఈ కంజంక్షన్స్ మీద ఈ డిపెండెంట్ క్లాజెస్ డిపెండ్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, బికాస్ ఐ ఫర్గాట్ మై హోంవర్క్. ఎందుకంటే ఈ ఐ ఫర్గాట్ మై హోంవర్క్ అనే ఎంటైర్ సెంటెన్స్ కూడా ఈ బికాస్ అనే మార్కర్ వర్డ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అందుకే డిపెండెంట్ క్లాజెస్ అనేవి ఎప్పుడు కూడా ఇండివిజువల్ సెంటెన్సెస్ అవ్వవు. వీటితో పాటు ఒక ఇండిపెండెంట్ క్లాజెస్ ని తీసుకుంటాయి. ఎప్పుడైతే వీటితో పాటు ఒక ఇండిపెండెంట్ క్లాజ్ అనేది వస్తుందో అప్పుడే అవి మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ అవుతాయి. దిస్ ఈస్ ఏ సెంటెన్స్ ఫ్రాగ్మెంట్. వి హ్యావ్ ఏ బికాస్ బట్ నాట్ ఏ వై ఆర్ ఎనీథింగ్ అకంపెనింగ్ అండ్ ఫాలోయింగ్ వాట్ హ్యాపెండ్ బికాస్ దే ఫర్గాట్. అంటే ఇక్కడ బికాస్ అనేది మాత్రమే ఉంది, దానికి రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్ అనేది లేదు. ఎందుకు జరిగిందో మనం ఎక్స్ప్రెస్ చేయలేదు. బికాస్ అంటే రీజన్ మాత్రమే ఇస్తున్నాం అండ్ ఎందుకు జరిగిందో దాన్ని మనం ఎక్స్ప్రెస్ చేయడం లేదు. కాబట్టి ఇది ఏమవుతుందంటే ఒక డిపెండెంట్ క్లాజ్ అవుతుంది. అండ్ డిపెండెంట్ క్లాజెస్ ఎప్పుడు కూడా ఇండివిజువల్ సెంటెన్సెస్ అవుతుంది. దేర్ఫోర్ ఇట్ షుడ్ బి అంటాం. బికాస్ ఐ ఫర్గాట్ మై హోంవర్క్, ఐ గాట్ సెంట్ హోమ్. సో అలాగే ఇక్కడ మనం క్లియర్ గా డిఫైన్ చేసేది ఏంటంటే బికాస్ ఐ ఫర్గాట్ మై హోంవర్క్, ఐ గాట్ సెంట్ మై హోమ్. ఇప్పుడు బికాస్ ఐ ఫర్గాట్ మై హోంవర్క్ అనేది మనకి డిపెండెంట్ క్లాజ్ అవుతుంది. ఐ గాట్ సెంట్ హోమ్ అనేది ఇండిపెండెంట్ క్లాజ్ అవుతుంది. ఈ రెండు ఎప్పుడైతే కలిసాయో అప్పుడు అది మీనింగ్ఫుల్ సెంటెన్స్ అవుతుంది. ఒక్క సెంటెన్స్ లో ఇండిపెండెంట్ క్లాజ్ అనేది సింగిల్ సెంటెన్స్ గా మనం కన్సిడర్ చేస్తాం, అది మీనింగ్ కూడా ఎక్స్ప్రెస్ చేస్తుంది. కానీ డిపెండెంట్ క్లాజెస్ అనేవి ఎప్పుడు కూడా ఒక ఇండిపెండెంట్ క్లాజ్ అనేది లేకుండా ఒక కంప్లీట్ మీనింగ్ అనేవి అవి ఎక్స్ప్రెస్ చేయవు. అవి డిపెండెంట్ క్లాజెస్ మీనింగ్ అనేది ఇవ్వాలి అంటే ఒక ఇండిపెండెంట్ క్లాజ్ ని మనం వాటికి యాడ్ చేయాల్సి వస్తుంది. సో కంజంక్షన్స్ అనేవి మనం కంజంక్షన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే సెంటెన్సెస్ ని, క్లాజెస్ ని అండ్ సెట్ ఆఫ్ వర్డ్స్ ని మనం కంబైన్ చేసే వాటిని మనం ఏమంటామంటే కంజంక్షన్స్ అంటాం. సో కంజంక్షన్స్ అనేవి బేసిక్ గా మనకి 3 టైప్స్ లో ఉన్నాయి. సో ఫస్ట్ టైప్ ఏంటంటే కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అంటాం. సెకండ్ వన్ ఇస్ సబార్డినేటింగ్ కంజంక్షన్ అంటాం. థర్డ్ వన్ ఇస్ కోరిలేటివ్ కంజంక్షన్. సో ఈ 3 టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్ మనకు మెయిన్ గా ఉన్నాయి. అంటే మనం మాట్లాడేటప్పుడు స్పీకింగ్ ఫ్లో ని మనం మేనేజ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ కంజంక్షన్స్ అన్ని కూడా మనం క్లియర్ గా ఎలాబొరేటివ్ వేలో మనం నేర్చుకోవాలి. So first one is coordinating conjunction. The job of a coordinating conjunction is to join two words, phrases or independent clause. So coordinating conjunction యొక్క వర్క్ ఏంటంటే టూ వర్డ్స్ ని లేకపోతే ఫ్రేజెస్ ని లేదా ఇండిపెండెంట్ క్లాజెస్ ని కంబైన్ చేయడానికి మనం యూస్ చేస్తాం. సో మనకి మోస్ట్లీ మనం యూస్ చేసే కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఏంటంటే అండ్, బట్, ఫర్, నార్, ఆర్, సో, ఎట్. వీటిని మనం కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ గా డిఫైన్ చేస్తాం. సో ఇన్ ద సేమ్ వే వీ హ్యావ్ some more examples of these coordinating conjunctions. We went to the stadium and enjoyed the cricket match. So ikkada and ane word manam two sort of the essences ni manam combine cheyadaniki use chestam. In the same way, do you want to eat do you want an ice cream or chocolate? So in the same way మనం ఏదైతే డిఫైన్ చేస్తామో ఐస్ క్రీమ్ ఆర్ చాక్లెట్ ఈ రెండింటిని కనెక్ట్ చేయడానికి ఆర్ అనే ఒక కోఆర్డినేటింగ్ కంజంక్షన్ యూస్ చేస్తాం. ఈ వర్క్డ్ హార్డ్
బట్ డిడ్ నాట్ సక్సీడ్ అన్నాం. సో ఇక్కడ కూడా మనం క్లియర్ గా డిఫైన్ చేస్తే బట్ అనేది మనం కోఆర్డినేటింగ్ కంజంక్షన్ కి ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. సో దిస్ ఇస్ వాట్ వీ హావ్ టు అండర్స్టాండ్. కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అనేవి ఎప్పుడు కూడా ఒక సెంటెన్స్ లో టూ వర్డ్స్ ని లేదా ఫ్రేజెస్ ని లేదా ఇండిపెండెంట్ క్లాజెస్ ని మనం కనెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. దెర్ ఈస్ వెరీ కోల్డ్ అవుట్ సైడ్ సో వీ షుడ్ రిమైన్ ఇన్ ద హౌస్. అంటే బయట బాగా కోల్డ్ గా ఉంది, సో మనం ఇంట్లోనే మాత్రమే ఉంటాం. సో ఇక్కడ మనం క్లియర్ గా ఒకటి ఐడెంటిఫై చేస్తే ఈ ఎసెన్స్ అనేవి అన్ని కూడా ఎలా ఉన్నాయి అంటే ఒక సెంటెన్స్ మనం డిఫైన్ చేస్తాం. సి సో ఇక్కడ సో అనేది మనకి కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అవుతుంది. అంటే ఇక్కడ టూ సెంటెన్సెస్ ని మనం కనెక్ట్ చేస్తాం. ఐ టోల్డ్ హర్ టు లీవ్ ఫర్ ఐ వాజ్ వెరీ టైర్డ్. సో ఇక్కడ ఫర్ అనేది కూడా మనం కోఆర్డినేటింగ్ కంజంక్షన్ గా డిఫైన్ చేస్తాం. సో దట్ ఈస్ వాట్ వీ హావ్ టు అండర్స్టాండ్. సో ఒక సెంటెన్స్ లో ఎట్ అనేదాన్ని ఎలా యూజ్ చేయాలి అంటే మనం ఎట్ అనేవి టూ ఉన్నాయి. ఏటి ఎట్, వైఈటి ఎట్. ఏటి ఎట్ అనేది మనకు ప్రిపోజిషన్ అవుతుంది, వైఈటి ఎట్ అనేది మనకు కంజంక్షన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ ఈస్ యూజ్డ్ టు షో ఎట్ ఎనీ టైమ్ అప్ టు నో. ఇప్పటి వరకు ఇంకా అని చెప్పడానికి మనం ఎట్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. వి యూజ్ ఇట్ టు ఎంఫసైజ్ దట్ వి ఎక్స్పెక్ట్ సంథింగ్ టు హ్యాపెన్ సూన్. అంటే ఏదో ఒకటి త్వరలో జరగబోతుంది అని మనం ఎక్స్ప్రెస్ చేయడానికి మనం ఎట్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హావెంట్ ఈటెన్ బ్రేక్ఫాస్ట్ ఎట్ అంటే ఏంటి, నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు. దీని అర్థం ఏంటంటే నేను ఇంకా చేయలేదు అంటే అంటే ఈ త్వరలో జరగబోతుంది. సో దాన్ని మనం క్లియర్ గా ఐడెంటిఫై చేయాలి అండ్ అండర్స్టాండ్ చేసుకోవాలి. షీ హాజంట్ వాచ్డ్ ద ఎపిసోడ్ ఎట్ అంటే ఏంటి, ఆమె ఇంకా ఎపిసోడ్ చూడలేదు, ఇప్పటి వరకు చేయలేదు ఎట్ ఈ మూమెంట్ వరకు. అంటే ఇది నెక్స్ట్ జరగవచ్చు మీకు. సో అందుకే అటువంటి సిచ్యువేషన్ లో ఇంకా ఇప్పటి వరకు అని చెప్పడానికి ఎట్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. ఎట్ యాజ్ ఎ కంజంక్షన్ మీన్స్ బట్ ఆర్ స్టిల్. అంటే ఎట్ ని మనం కంజంక్షన్ గా యూజ్ చేసినప్పుడు దాని యొక్క మీనింగ్ ఏంటంటే బట్ ఆర్ స్టిల్ అనే మీనింగ్ అది ఎక్స్ప్రెస్ చేస్తుంది. వి యూజ్ ఇట్ టు షో కాంట్రాస్ట్. అంటే ఇది ఎప్పుడు కూడా మనం డిఫరెన్షియేషన్ చూపించడానికి మనం రిప్రజెంట్ చేస్తాం. ఇట్ ఆఫెన్ అక్కర్స్ ఆఫ్టర్ ఎండ్. అంటే కొన్నిసార్లు మనం ఎండ్ తర్వాత కూడా మనం ఒక సెంటెన్స్ లో ఎట్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. సో మెనీ క్వశ్చన్స్ అండ్ ఎట్ సో ఫ్యూ ఆన్సర్స్. సో ఇక్కడ ఎండ్ తర్వాత కూడా మనం ఎట్ ని ఒక సెంటెన్స్ లో యూజ్ చేస్తాం. ఇన్ ద సేమ్ వే ఐ గేవ్ హిమ్ ఆల్ మై మనీ ఎట్ హీ వాజ్ నాట్ హ్యాపీ. అయినా ఇంకా అంటే ఇక్కడ ఎలా యూజ్ చేస్తున్నాం అంటే మనం బట్ అనే సెంటెన్స్ లో యూజ్ చేస్తున్నాం. అంటే బట్ అనే సెన్స్ లో ఎట్ హీ వాజ్ నాట్ హ్యాపీ అంటే ఇంకా అతను హ్యాపీగా లేదు. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే తర్వాత ఉన్న కంజంక్షన్ ఏంటంటే నెక్స్ట్ టైప్ ఆఫ్ కంజంక్షన్ ఈస్ కోరిలేటివ్ కంజంక్షన్. సో యూజెస్ ఎ సెట్ ఆఫ్ వర్డ్స్ టు షో కాంట్రాస్ట్ ఆర్ టు కంపేర్ ద ఈక్వల్ పార్ట్స్ ఆఫ్ ద సెంటెన్స్. ఒక ఈక్వల్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్సెస్ ని మనం కంపేర్ చేయడానికి లేదా డిఫరెన్షియేషన్ చూపించడానికి కనెక్ట్ చేయడానికి మనం కోరిలేటివ్ కంజంక్షన్స్ యూజ్ చేస్తాం. కోరిలేటివ్ కంజంక్షన్స్ లో ద వెరీ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటంటే ఇవి ఎప్పుడు కూడా ఇండివిజువల్ గా రావు, సెట్ ఆఫ్ వర్డ్స్ గా మనం తీసుకుంటాం. లైక్ ద కోరిలేటివ్ కంజంక్షన్స్ ఆర్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఈదర్ ఆర్, నీదర్ నార్, బోత్ అండ్, నాట్ బట్, వెదర్ ఆర్. వీటిని మనం కోరిలేటివ్ కంజంక్షన్స్ అంటాం. ఇవి ఎప్పుడు కూడా సెంటెన్సెస్ లో కంబైన్డ్ గా వస్తాయి, అంటే సెట్ ఆఫ్ వర్డ్స్ లాగా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నీదర్ అలెక్స్ నార్ రాబిన్ కెన్ ప్లే బేస్బాల్. అంటే ఇక్కడ వీళ్ళిద్దరు ఎవరు కూడా నీదర్ నార్ అని అర్థం. అంటే వీళ్ళిద్దరు ఎవరు కాదని అర్థం. నీదర్ నార్ అనేది ఎప్పుడు కూడా మనం నెగిటివ్ సెన్స్ లో యూజ్ చేస్తాం. ఐ వాంట్ బోత్ ఐస్ క్రీమ్ అండ్ పేస్ట్రీ. సో ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే బోత్ అండ్ ఇవి కోరిలేటివ్ కంజంక్షన్స్. హీ ఏట్ నాట్ ఓన్లీ ద ఐస్ క్రీమ్ బట్ ఆల్సో ద చాక్లెట్. నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఇవి రెండు కూడా మనకి కోరిలేటివ్ కంజంక్షన్స్ అవుతాయి. I did not know whether you would want the cheesecake or the chocolate cake, so I got both. So whether or ఇవి అన్ని కూడా కోరిలేటివ్ కంజంక్షన్ అవుతాయి. ఒక సెంటెన్స్ లో వర్డ్స్ ని మనం కనెక్ట్ చేసేటప్పుడు లేదా కంపేర్ చేసేటప్పుడు ఈ కోరిలేటివ్ కంజంక్షన్స్ ని ఎప్పుడు కూడా సెట్ ఆఫ్ వర్డ్స్ గా మాత్రం యూజ్ చేస్తాం. అంటే కోరిలేటివ్ కంజంక్షన్స్ ని మనం ఇండివిజువల్ గా యూజ్ చేయండి. సో నెక్స్ట్ వన్ ఈస్ సబార్డినేటింగ్ కంజంక్షన్. సో సబార్డినేటింగ్ కంజంక్షన్ ఏంటంటే మోస్ట్ కామన్లీ యూజ్డ్ సబార్డినేటింగ్ కంజంక్షన్. అంటే మనం ఎక్కువగా యూజ్ చేసే సబార్డినేటింగ్ కంజంక్షన్స్ ఏంటంటే ఆఫ్టర్, హౌ, దాన్, వెన్, ఆల్దో. సో దీన్ని మనం క్లియర్ గా డిఫైన్ చేస్తాం. అంటే ఒక సబార్డినేటింగ్ కంజంక్షన్ ని మనం డిఫైన్ చేసేటప్పుడు ఇవి మనకి సబార్డినేటింగ్ కంజంక్షన్స్ గా మనం ఒక సెంటెన్స్ లో యూజ్ చేస్తాం. యూజ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మన వర్డ్స్ ని సెంటెన్స్ ని కనెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. సో అలాగే ఇఫ్, దట్, whether, as, in order that, though, which, as much as, in as much as, unless, while, because, provided, until, who or whom, before, since, what, whoever and whomever. సో వీటన్నిటి కూడా మనం సబార్డినేటివ్ కంజంక్షన్స్ అంటాం. సో అలాగే ఇక్కడ సబార్డినేటివ్ కంజంక్షన్స్ ని యూజ్ చేసినప్పుడు మనం సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఇలా ఉంటాయి. బిఫోర్ వి లెఫ్ట్ హోమ్ ఐ ఏట్ మై బ్రేక్ఫాస్ట్.
అంటే ఇక్కడ బిఫోర్ అనే దాని మీద ఈ ఎంటైర్ సెంటెన్స్ డిపెండ్ అయ్యింది. సో వెన్ హీ వాజ్ వాషింగ్ మై కార్ ఐ వెంట్ టు ద స్టోర్. సో ఇక్కడ వెన్ అనేది మనకి కంజంక్షన్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే ఈవెన్ దో ద వెదర్ వాజ్ హారిబుల్ దే స్టిల్ వెంట్ అవుట్ సైడ్. సో ఈవెన్ దో యూ విల్ నాట్ గెట్ ద ఐస్ క్రీమ్ అంటిల్ యూ ఫినిష్ యువర్ లంచ్. సో అంటే అంటిల్ అనేది ఇక్కడ కంజంక్షన్ అవుతుంది. సో ఇక్కడ సబార్డినేట్ కంజంక్షన్స్ కి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్. ఫస్ట్ వన్ ఏంటంటే ఇన్ ఆర్డర్ దట్. ఇన్ ఆర్డర్ దట్ ఎప్పుడు కూడా మనం రీజన్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇన్ ఆర్డర్ దట్ ఐ డోంట్ మిస్ ద పోస్ట్ మ్యాన్ ఐఎమ్ స్టేయింగ్ ఇన్. సిన్స్ కూడా మనం రీజన్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి యూజ్ చేస్తాం. సిన్స్ యు ఆర్ గోయింగ్ అవుట్ ఐఎమ్ స్టేయింగ్ ఇన్. సో దట్ కూడా మనం రీజన్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి యూజ్ చేస్తాం. ఐఎమ్ స్టేయింగ్ ఇన్ సో దట్ ఐ డోంట్ మిస్ ద పోస్ట్ మ్యాన్. ఆల్దో అనేది ఎప్పుడు కూడా మనం కంపారిజన్ గురించి యూజ్ చేస్తాం. ఐఎమ్ స్టేయింగ్ ఇన్ ఆల్దో ఐ వుడ్ రాదర్ గో అవుట్. ఈవెన్ దో కూడా మనం కంపారిజన్ రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఐఎమ్ స్టేయింగ్ ఇన్ ఈవెన్ దో ద సన్ ఈజ్ అవుట్. వేర్ యాజ్ ని కూడా మనం కంపారిజన్ ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఐఎమ్ స్టేయింగ్ ఇన్ వేర్ యాజ్ యు ఆర్ గోయింగ్ అవుట్. వైల్ ని కూడా మనం కంపారిజన్ కోసం మాత్రమే యూజ్ చేస్తాం. ఐఎమ్ స్టేయింగ్ ఇన్ వైల్ యు ఆర్ గోయింగ్ అవుట్. ఈవెన్ ఇఫ్ ని మనం కండిషన్స్ ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తాం. అంటే ఇది ఒక కండిషన్. ఒకవేళ ఈవెన్ ఇఫ్ ఇట్ రైన్స్ ఐఎమ్ గోయింగ్ అవుట్ అంటే వర్షం పడినప్పటికీ. ఓకే, సో యాజ్ సూన్ యాజ్ ఎప్పుడు కూడా మనం టైం ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తాం. లైక్ ఐఎమ్ గోయింగ్ అవుట్ యాజ్ సూన్ యాజ్ ద ఫుట్బాల్ హ్యాస్ ఫినిష్డ్. యాజ్ సూన్ యాజ్ అంటాం. వన్స్ అనేది ఎప్పుడు కూడా మనం టైం ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇక్కడ కూడా ఐఎమ్ గోయింగ్ అవుట్ వన్స్ ద ఫుట్బాల్ హ్యాస్ ఫినిష్డ్. టిల్ ని కూడా మనం టైం రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఐఎమ్ గోయింగ్ అవుట్ టిల్ ద వెదర్ టర్న్స్ బ్యాడ్. అంటిల్ కూడా అప్పటి వరకు. సో ఐఎమ్ స్టేయింగ్ అవుట్ అంటిల్ ద వెదర్ టర్న్స్ బ్యాడ్. వెన్ కూడా మనం టైం రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఐఎమ్ గోయింగ్ అవుట్ వెన్ ద వెదర్ ఇంప్రూవ్స్. సో వీటన్నిటిని కూడా మనం కండిషన్స్ గా కన్సిడర్ చేస్తే ఇక్కడ ఒక చిన్న యాక్టివిటీ. సో దిస్ యాక్టివిటీ మస్ట్ బి డన్ ఇన్ రెగ్యులర్ క్లాసెస్. ఇవన్నీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. సో మనకి ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్ ని చూసి మనం ఏది కరెక్ట్ కంజంక్షన్ ఇక్కడ ఈ సెంటెన్సెస్ లో ఫిట్ అవుతుంది దాన్ని మనం క్లియర్ గా మీనింగ్ఫుల్ గా ఇవ్వగలుగుతాం. సో ఈ యాక్టివిటీస్ అన్ని కూడా రెగ్యులర్ క్లాసెస్ లో మనకు దొరికితే రెగ్యులర్ క్లాసెస్ లో మనం కంజంక్షన్స్ గురించి మన ఒక కంప్లీట్ ఓరియంటేషన్ మన క్లియర్ ఎలాబరేషన్ వేరు మనం నేర్చుకుంటాం. అండ్ ఇన్ ద సేమ్ వే వీ హావ్ సమ్ మోర్ సెంటెన్సెస్ హియర్. సో వీ కెన్ ఈజీలీ ఆన్సర్ దీస్ క్వశ్చన్స్ బికాస్ using conjunctions in a sentence is very important, that too very easy also. So that is it, a complete orientation about the conjunctions. Go through this one completely, and in a regular class we will learn more about these conjunctions. So now after conjunctions we have one of the important essences of basic grammatical lessons, prepositions. So prepositions is a word that we use to learn during our school days లో మనం ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు మనం ఈ ప్రిపోజిషన్స్ అనే వర్డ్ ని మనం బాగా ఎక్కువగా వినుంటాం. సో ప్రిపోజిషన్స్ అంటే ఏంటంటే ప్రిపోజిషన్స్ అనే వర్డ్ ని మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే టు షో ఏ రిలేషన్షిప్ బిట్వీన్ టూ నౌన్ అండ్ ప్రొనౌన్. రెండు నౌన్స్ కి లేదా రెండు ప్రొనౌన్స్ కి మధ్య ఉన్న రిలేషన్షిప్ ని డిఫైన్ చేసే వాటిని మనం ప్రిపోజిషన్స్ అంటాం. అంటే నౌన్స్ లేదా ప్రొనౌన్స్ కనెక్ట్ చేసే వాటిని మనం ప్రిపోజిషన్స్ అంటాం. ఐఎమ్ ఇన్ ద క్లాస్ అని ఇక్కడ ఈ సెంటెన్సెస్ లో ఇన్ అనేది మనకు ప్రిపోజిషన్ అవుతుంది. అంటే ఇన్ అనే వర్డ్ ఆ యొక్క పొజిషన్ ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ప్రిపోజిషన్స్ అనే వర్డ్ విన్నప్పుడు మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాల్సింది పొజిషన్ ఆఫ్ రిలేషన్. సో ఇన్ ద క్లాస్. సో ప్రిపోజిషన్ ఎగ్జాంపుల్స్ సెంటెన్సెస్ ఎలా ఉంటాయంటే ద క్యాట్ ఈస్ సిట్టింగ్ ఆన్ ది వాల్. సో ఇక్కడ ఆన్ అనేది క్యాట్ యొక్క పొజిషన్ రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఇది ప్రిపోజిషన్ అవుతుంది. ఐఎమ్ గోయింగ్ టు ద సెలూన్ ఆఫ్టర్ మై డిన్నర్. ఇక్కడ ఆఫ్టర్ అనేది మనం ప్రిపోజిషన్స్ గా యూజ్ చేయొచ్చు. ద బాయ్ ర్యాన్ అలాంగ్ ద స్ట్రీట్ ఫర్ ఎన్ అవర్. సో ఇక్కడ ఫర్ అనేది మనం ప్రిపోజిషన్ గా యూజ్ చేస్తాం. అండ్ యూ విల్ ఫైండ్ ద థియేటర్ ఇన్ ద టౌన్ సెంటర్. అంటే ఇన్ అనే వర్డ్ థియేటర్ యొక్క పొజిషన్ రిప్రజెంట్ చేస్తుంది. సో ప్రిపోజిషన్ అనే వర్డ్ ఎప్పుడు కూడా ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే పొజిషన్ ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ టూ నౌన్స్ కి లేదా టూ ప్రొనౌన్స్ కి మధ్య ఉన్న రిలేషన్ ని అది తెలియజేస్తుంది. సో దట్ ఈస్ వాట్ ప్రిపోజిషన్ దట్ వి సింప్లీ యూస్ ఫర్. సో ఐ సా దట్ న్యూస్ ఇన్ ద న్యూస్ పేపర్స్. సో ఇన్ అనే ప్రిపోజిషన్ మనం ఇక్కడ ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ ఫస్ట్ ప్రిపోజిషన్స్ ఆఫ్ టైప్ లో మనకి ఫస్ట్ టైప్ ఆఫ్ ప్రిపోజిషన్స్ ఏంటంటే ప్రిపోజిషన్ ఆఫ్ డైరెక్షన్ అంటాం. అంటే ఇవి ఎప్పుడు కూడా మీనింగ్ రిప్రజెంట్ చేస్తాయి. అంటే ఒక వేని మనకు రిప్రజెంట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ డౌన్ అన్నాం. డౌన్ అనే ప్రిపోజిషన్ యొక్క మీనింగ్ వచ్చి ఫ్రమ్ హై టు లో, అంటే పై నుండి కిందకి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకి రావాలి నేను అంటా ఐఎమ్ కమింగ్ డౌన్ అంటే నేను పై నుండి కిందకి వస్తాను. ఇన్ ద సేమ్ వే ఐఎమ్ లుకింగ్ డౌన్, పై నుండి కిందకి అన్న సెన్స్ లో మనం డౌన్ అనే ప్రిపోజిషన్ యూస్ చేస్తాం. నెక్స్ట్ ప్రిపోజిషన్ ఇస్ బిట్వీన్. బిట్వీన్ ఇన్ ద స్పేస్ సెపరేటింగ్ టూ థింగ్స్. టూ థింగ్స్ కి మధ్యలో అని చెప్పడానికి
మనం బిట్వీన్ అనే వర్డ్ యూస్ చేస్తాం. లైక్ ద మ్యాచ్ ఇస్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ అంటారు. సో ఇండియా అండ్ పాకిస్తాన్ అనేది టూ థింగ్స్ కాబట్టి మనం బిట్వీన్ అనే వర్డ్ యూస్ చేస్తాం. ఓకే, సో ఐఎమ్ బిట్వీన్ యువర్ ఆఫీస్ అండ్ పార్క్. మై హౌస్ ఇస్ బిట్వీన్ ద టెంపుల్ అండ్ పార్క్. అంటే ఇక్కడ టూ థింగ్స్ కి మధ్యలో చెప్పడానికి బిట్వీన్ యూస్ చేస్తాం. ఒకవేళ టూ కంటే ఎక్కువ ఉంటే మనం బిట్వీన్ అనే వర్డ్ కాదు, టూ కంటే ఎక్కువ ఉంటే మోర్ అనే వర్డ్ యూస్ చేస్తాం. సో నెక్స్ట్ బై. బై అనే వర్డ్ ఎప్పుడు కూడా దగ్గరగా ఉన్న వస్తువుల గురించి నియర్ అని చెప్పడానికి యూస్ చేస్తాం. అంటే ఐఎమ్ నియర్ బై ద టెంపుల్, ఐఎమ్ నియర్ బై ద పార్క్. ఓకే, ఐఎమ్ స్టాండింగ్ బై ద ట్రీ అంటే దగ్గరగా ఉన్నాను. ఇన్సైడ్ ఆర్ ఇన్, విత్ ఇన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఇన్ మై హోమ్ అంటాను. ఇన్ ద సేమ్ వే ఐఎమ్ ఇన్ ద పార్క్, ఐఎమ్ ఇన్ ద మూవీ థియేటర్. ఇన్ అంటే లోపల ఇన్ స్పేసెస్ రిప్రజెంట్ చేయడానికి మనం ఇన్ అనే ప్రిపోజిషన్ యూస్ చేస్తే, నియర్ అనే ప్రిపోజిషన్ మనం దగ్గరగా ఉందని చెప్పడానికి యూస్ చేస్తాం. వేర్ ఇస్ యువర్ ఆఫీస్? మై ఆఫీస్ ఇస్ నియర్ టు ద ఎయిర్పోర్ట్. మై ఆఫీస్ ఇస్ నియర్ ద బస్ స్టాప్. మై ఆఫీస్ ఇస్ నియర్ ది వెజిటబుల్ మార్కెట్. మై ఆఫీస్ ఇస్ నియర్ ది మూవీ థియేటర్. నియర్ అంటే దగ్గరగా, అంటే విజిబుల్ డిస్టెన్స్ లో ఉండాల్సిన అవసరం లేదు, దగ్గరగా ఉంటే సరే. సో నెక్స్ట్ ప్రిపోజిషన్ ఈస్ నెక్స్ట్ టు. సో నెక్స్ట్ టు అంటే బిసైడ్ అని అర్థం, అంటే పక్కన, బిసైడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ నెక్స్ట్ టు యూ. సో నెక్స్ట్ టు అంటే నేను మీ పక్కన ఉన్నాను. వేర్ ఈస్ యువర్ ల్యాప్టాప్? ఇట్ ఈస్ నెక్స్ట్ టు ద సోఫా, అంటే అది సోఫా పక్కనే ఉంది. నెక్స్ట్ టు అంటే బిసైడ్ అన్న మీనింగ్ లో యూస్ చేస్తాం. సో ఇన్ ద సేమ్ వే ఆన్ అనే ప్రిపోజిషన్ ఉంది. ఆన్ అనే ప్రిపోజిషన్ ఎప్పుడు కూడా టచింగ్ సంథింగ్ అని చెప్పడానికి యూస్ చేస్తాం. అంటే దేన్నైనా టచ్ అవుతూ ఉంటే, ఫిజికల్ టచ్ అయ్యి ఉంటే, పైన ఉంటే దాన్ని మనం ఆన్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నా మొబైల్ టేబుల్ మీద ఉంది, నేను అంటాను ద మొబైల్ ఈజ్ ఆన్ ది టేబుల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను రోడ్డు మీద ఉన్నాను, ఐఎమ్ ఆన్ ది రోడ్. సో ఆన్ అనేది ఎప్పుడు కూడా మనం ఈ విధంగా డిఫైన్ చేస్తాం. సో వేర్ ఇస్ ద ల్యాప్టాప్? ఇట్ ఈస్ ఆన్ ది బెడ్. ఇట్ ఈస్ ఆన్ ది టేబుల్ అంటే పైన టచ్ అయ్యి ఉంటే, టచ్ అయ్యే ప్లేస్ అయి ఉంటే దాన్ని మనం ఆన్ అనే వర్డ్ తో డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఇస్ ఆన్ టు. సో ఆన్ టు అంటే మనకి ఏదైనా టచ్ అయ్యి పైన మూవ్ అవుతూ ఉంటే ఆన్ టు అనే వర్డ్ యూస్ చేస్తాం. మూవింగ్ ఆన్ టాప్ ఆఫ్ సంథింగ్. సో ఇక్కడ పైన జస్ట్ ప్లేస్ అయ్యి ఉంటే ఆన్ అండి, మూవ్మెంట్ అనేది ఉంటే ఆన్ టు అంటాం. నెక్స్ట్ ఆఫ్. సో ఆఫ్ అనేది ఎప్పుడు కూడా మనం అవే ఫ్రమ్ అంటే దూరంగా అనే దాని గురించి యూజ్ చేస్తాం. ఐఎమ్ ఆఫ్ టు వర్క్ అంటాం. అప్పుడప్పుడు మనం వీక్ ఆఫ్ అనే వర్డ్స్ కూడా యూజ్ చేస్తాం. పాస్ట్. పాస్ట్ అనేది ఫార్దర్ సైడ్, ద అదర్ సైడ్ అంటే దాటి వెళ్ళిపోతుంది, మూవ్ ఆన్ అనమాట. ఇవన్నీ ఎప్పుడు కూడా డైరెక్షన్స్ రిప్రజెంట్ చేస్తాయి. అండ్ ఇన్ ద సేమ్ వే అండర్. అండర్ అనే ప్రిపోజిషన్ కూడా మనం కింద, బిలో అని చెప్పడానికి యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ అండర్ ద ట్రీ, ఐఎమ్ అండర్ ద షెల్టర్, ద బాల్ ఈస్ అండర్ ద టేబుల్. సో ఇవన్నీ కూడా మనం డిఫైన్ చేయొచ్చు. అండ్ ఇన్ ద సేమ్ వే అబౌవ్. అబౌవ్ అనే ప్రిపోజిషన్ కూడా ఎప్పుడు మనం యూస్ చేస్తామంటే, అంటే ఫిజికల్ గా ఒక ఆబ్జెక్టివ్ అనేది టచ్ అయ్యి ఉంటే మనం ఆన్ అని చెప్పాం. ఒకవేళ టచ్ అవ్వకుండా పైన గాలిలో ఉంటే దాన్ని మనం అబౌవ్ అంటాం. సో ఇన్ ద సేమ్ వే వీ హ్యావ్ అక్రాస్. అక్రాస్ అంటే ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్, అంటే అక్రాస్ ద రోడ్, అక్రాస్ ద బ్రిడ్జ్ అంటాం, అంటే ఒక అదర్ సైడ్ ఆఫ్ ద థింగ్. సో అలాగే అలాంగ్. అలాంగ్ అంటే డిసైడ్ అని మనం అప్పుడప్పుడు అంటాం, ఐఎమ్ గోయింగ్ అలాంగ్ విత్ మై ఫ్రెండ్స్. అండ్ ఇన్ ద సేమ్ వే అమాంగ్. అమాంగ్ అనేది విత్ ఇన్ ఏ గ్రూప్ కి యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ టూ పీపుల్ కి మధ్య అయితే మనం బిట్వీన్ అంటాం. టూ కంటే ఎక్కువ ఉంటే, త్రీ ఆర్ మోర్ ఉంటే మనం అమాంగ్ అనే వర్డ్ యూస్ చేస్తాం. సో నెక్స్ట్ వర్డ్ ఇస్ అరౌండ్. అరౌండ్ అంటే ఒక సర్క్యులర్ వేలో, అంటే ఐఎమ్ రోమింగ్ అరౌండ్ ద సిటీ అంట, అంటే ఒక సర్క్యులర్ వే సిటీ మొత్తాన్ని తిరుగుతున్నాం అన్నమాట. ఎట్. ఎట్ అనేది ఒక పర్టికులర్ పాయింట్ ని రిప్రజెంట్ చేయడానికి యూస్ చేస్తాం. లైక్ ఐఎమ్ ఎట్ ది పార్క్, ఐఎమ్ ఎట్ ది మూవీ థియేటర్. బిహైండ్. బిహైండ్ అంటే వెనుక. సో లైక్ ఐఎమ్ బిహైండ్ యూ, ఐఎమ్ మై హౌస్ ఇస్ బిహైండ్ ద టెంపుల్. సో ఈ విధంగా మనం రిప్రజెంట్ చేస్తే బిలో. బిలో అనేది లోయర్ రిలేటివ్ థింగ్స్ గురించి మాట్లాడడానికి యూస్ చేస్తాం. అండ్ ఇన్ ద సేమ్ వే బిసైడ్. బిసైడ్ అన్న నెక్స్ట్ టు అన్న ఒకటి, పక్కన ఉన్న వాటిని గురించి రిప్రజెంట్ చేయడానికి యూస్ చేస్తాం. అండ్ క్లోజ్ టు. క్లోజ్ టు అంటే చాలా దగ్గరగా అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ క్లోజ్ టు మై ఫ్రెండ్ అంటే నేను మా ఫ్రెండ్ దగ్గరగా ఉంటాను. సో నెక్స్ట్ ఓవర్. అంటే పైన అబౌవ్ లో స్టేబుల్ గా ఉంటే, టచ్ అనేది లేకుండా గాలిలో స్టేబుల్ గా ఉంటే దాన్ని మనం అబౌవ్ అంటామండి. మూవ్ అవుతూ ఉంటే ఓవర్ అంటాం. లైక్ ద క్లౌడ్స్ ఆర్ పాసింగ్ ఓవర్ మై హెడ్, ద బర్డ్స్ ఆర్ పాసింగ్ ఓవర్ ద బిల్డింగ్. అంటే మూవ్ అవుతూ ఉంటే ఓవర్ అండి. త్రూ. త్రూ అంటే ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్ అంటాం. అంటే త్రూ దాని గుండా మనం, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ట్రావెలింగ్ త్రూ ద టన్నెల్ అంటాం. సో ఇన్ ద సేమ్ వే టువర్డ్స్. టువర్డ్స్ అనే ప్రిపోజిషన్ ఎప్పుడు కూడా యూస్ చేస్తాం. టువర్డ్ అంటే ఏంటంటే ఒక ఇన్ ద డైరెక్షన్ ఆఫ్. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ నేను ఆఫీస్ వైపు వెళ్ళాను, నేను అంటాను సో ఐ వెంట్ టువర్డ్స్ ఆఫీస్ అంటాను. ఎందుకంటే టువర్డ్స్ అనే వర్డ్ ఎప్పుడు కూడా అటువైపు అని రిప్రజెంట్ చేయడానికి, ఇన్ ద డైరెక్షన్ ఆఫ్. అంతేగాని టువర్డ్స్ అనే వర్డ్ గురించి మనం మాట్లాడేటప్పుడు ఈ టువర్డ్స్ అనే వర్డ్ ఎప్పుడు కూడా మనం డిఫైన్ చేసేటప్పుడు ఒక పర్టికులర్ ప్లేస్ ని రిప్రజెంట్ చేయదు, ఆ వైపు మాత్రమే. వేర్ ఆర్ యూ? ఐఎమ్ గోయింగ్ టువర్డ్స్ ది పార్క్.
వేర్ ఆర్ యూ? ఐఎమ్ గోయింగ్ టువర్డ్స్ ది బస్ స్టాప్. సో దీన్ని మనం క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అప్, డౌన్ కి టోటలీ ఆపోజిట్ గా ఉన్న ప్రిపోజిషన్ అప్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, పై నుండి కిందకి అంటే డౌన్ అనుకో, కింద నుండి పైకి అంటే మనం అప్ అనే ప్రిపోజిషన్ యూస్ చేస్తాం. లైక్ సి, ఐఎమ్ లుకింగ్ అప్, ఐఎమ్ గోయింగ్ అప్ అంటే ఫ్రమ్ లో టు హై. సో ఇన్ ద సేమ్ వే ప్రిపోజిషన్ ఆఫ్ టైం అండి, అవి ఇప్పటి వరకు మనం చూసిన ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్ ఆర్ ప్రిపోజిషన్ ఆఫ్ డైరెక్షన్ అంటాం. ఇక్కడ ప్రిపోజిషన్ ఆఫ్ టైం లో ఆన్ అనే ప్రిపోజిషన్ ని మనం టూ సిచ్యువేషన్స్ లో యూస్ చేస్తాం. డేస్ ఆఫ్ ద వీక్ కి అండ్ డేట్స్ కి. అంటే మనకి 7 days ఆఫ్ ద వీక్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో వాటికంటే ముందు ఏదైనా ఒక సెంటెన్స్ లో డేస్ కానీ డేట్స్ కానీ ఇంక్లూడ్ చేయాలి అంటే మనం ఆన్ అనే ప్రిపోజిషన్ యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను మండే రోజు మిమ్మల్ని మీట్ అవుతాను, ఐ విల్ మీట్ యూ ఆన్ మండే అంటాను. ఎందుకంటే మండే అనేది ఒక డే కాబట్టి. ఒకవేళ నేను క్లియర్ గా ఒక డేట్ గురించి మాట్లాడాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, మై బర్త్డే ఈజ్ ఆన్ 5th January అంటారు. ఎందుకు 5th January అనేది ఒక డేట్ అంటారు. ప్రెసెంట్ అయినా, పాస్ట్ అయినా, ఫ్యూచర్ అయినా సరే ఒక డేట్ గురించి కానీ డేట్ గురించి కానీ మాట్లాడేటప్పుడు మనం ఆన్ అనే ప్రిపోజిషన్ యూస్ చేస్తాం. ఇన్ ద సేమ్ వే వీ హ్యావ్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రిపోజిషన్స్ హియర్, ఇన్. ఇన్ అనే ప్రిపోజిషన్ ఎప్పుడు కూడా మంత్స్ గురించి, సీజన్స్ గురించి, ఇయర్ గురించి, లేదా పార్ట్ ఆఫ్ ద డే గురించి, ఆఫ్టర్ ఏ పీరియడ్ గురించి మాట్లాడడానికి యూస్ చేస్తాం. లైక్ ఒకటి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ క్లియర్ గా మనం ఇన్ అనేది ఫస్ట్ మంత్స్ కు ముందుగా యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ కమ్ టు హైదరాబాద్ ఇన్ ఆగస్ట్. సో ఇన్ ఆగస్ట్ అని ఎందుకు అన్నానంటే ఆగస్ట్ అనేది ఒక మంత్ కాబట్టి. సీజన్స్ కూడా వి విల్ గో టు ఢిల్లీ ఇన్ సమ్మర్. సీజన్స్ గురించి మాట్లాడేటప్పుడు కూడా మనం ఇన్ అనే ప్రిపోజిషన్ యూస్ చేస్తాం. ఇన్ ద సేమ్ వే ఇయర్, ఐ వాజ్ బోర్న్ ఇన్ 1995. సో క్లియర్ గా ఏదో ఒక ఇయర్, మనం ప్రెసెంట్ ఇయర్ అయినా, పాస్ట్ ఇయర్ అయినా, ఫ్యూచర్ అయినా సరే. ఇన్ ద సేమ్ వే పార్ట్ ఆఫ్ ద డే అంటే ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఆఫ్టర్నూన్, ఇన్ ద ఈవినింగ్ అంటాం. ఇక్కడ ఒకటి మనం కేర్ఫుల్ గా ఉండాలి, నైట్ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం ఎట్ నైట్ అంటాం. ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఆఫ్టర్నూన్, ఇన్ ద ఈవినింగ్, ఎట్ నైట్. అంటే నెక్స్ట్ ఆఫ్టర్ ఏ పీరియడ్ అంటాం, అంటే కొంత టైం తర్వాత. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ మీట్ యూ ఇన్ 2 days అంటే ఏంటి, 2 days నేను మిమ్మల్ని కలుస్తాను. ఐ విల్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 30 minutes. నేను 30 minutes వర్క్ కంప్లీట్ చేస్తాను. నాట్ ఓన్లీ మినిట్స్ అండ్ డేస్ అండ్ ఈవెన్ ఇయర్స్, మంత్స్ కూడా మనం ఇన్ అనే ప్రిపోజిషన్ యూస్ చేయొచ్చు. నెక్స్ట్ ఎట్. ఎట్ అనేది ఎప్పుడు కూడా ఇక్కడ ప్రిపోజిషన్ ఆఫ్ టైం గా యూస్ చేసినప్పుడు వీటిని మనం ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్ కింద ప్రీవియస్లీ మనం యూస్ చేసాం. బట్ ఇక్కడ ఇదేంటంటే ప్రిపోజిషన్ ఆఫ్ టైం అంటాం. ప్రిపోజిషన్ ఆఫ్ టైం గురించి మాట్లాడేటప్పుడు ఈ ఎట్ అనే వర్డ్ మనం ఎక్కడ యూస్ చేస్తామంటే ఒక స్పెసిఫిక్ టైం ని గురించి మాట్లాడడానికి యూస్ చేస్తాం. లైక్ సి, ఒక రౌండ్ ద క్లాక్ టైం గురించి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ గో టు ఆఫీస్ ఎట్ 9 AM. ఐ ఈట్ మై లంచ్ ఎట్ 1 PM. అంటే ఒక పర్టికులర్ టైం, రౌండ్ ద క్లాక్ టైం గురించి మాట్లాడడానికి మనం ఎట్ అనే వర్డ్ యూస్ చేస్తాం. అండ్ సిన్స్ అండ్ ఫర్ రెండు ఉన్నాయి. సిన్స్ అండ్ ఫర్ అనేవి మనం ఒకటే కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ యూస్ చేస్తాం. కాకపోతే వీటి మధ్య ఉన్న మైనర్ డిఫరెన్స్ ఏంటంటే, సిన్స్ అనేది ఎప్పుడు కూడా మనం డిఫైన్ చేసేటప్పుడు, మనం ఒక పర్టికులర్ టైం గురించి రిప్రజెంట్ చేసేటప్పుడు పాస్ట్ లో ఒక పాయింట్ ఆఫ్ టైం గురించి రిప్రజెంట్ చేయడానికి, అంటే పాస్ట్ లో ఒక స్టార్టింగ్ పాయింట్ గురించి మాట్లాడడానికి సిన్స్ యూస్ చేస్తే, పీరియడ్ ఆఫ్ టైం గురించి మాట్లాడడానికి ఫర్ యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హావ్ బీన్ వెయిటింగ్ హియర్ సిన్స్ మండే అంటాం. అంటే మండే అనేది ఏంటి, ఒక స్టార్టింగ్ పాయింట్ కాబట్టి, పాయింట్ ఆఫ్ టైం కాబట్టి సిన్స్ అన్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్, ఐ హావ్ బీన్ వెయిటింగ్ హియర్ ఫర్ 2 days అంటాం. సో 2 days అనేది పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి ఫర్ యూస్ చేస్తాం. సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైం లేదా స్టార్టింగ్ పాయింట్ అంటాం. ఫర్ అనేది ఎప్పుడు కూడా పీరియడ్ ఆఫ్ టైం గురించి రిప్రజెంట్ చేయడానికి యూస్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఇస్ అగో. అగో అనేది ఎప్పుడు కూడా ఈ టైం నుంచి బేస్ చేసుకుని ప్రీవియస్ పాస్ట్ గురించి మాట్లాడడానికి అగో అనే వర్డ్ యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ మెట్ యూ 2 days ago అంటాం. హీ రీచ్డ్ ద ఆఫీస్ 5 minutes ago. అంటే పాస్ట్ నాట్ ఓన్లీ డేస్, వీక్స్, మంత్స్ కదండి, ఈవెన్ మినిట్స్ కి, అవర్స్ కి కూడా మనం అగో అనే వర్డ్ యూస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ప్రిపోజిషన్ ఇస్ డ్యూరింగ్ అంటాం. సో డ్యూరింగ్ అనే ప్రిపోజిషన్ ఎప్పుడు కూడా త్రూ అవుట్ ద కోర్స్ అని చెప్పడానికి మనం యూస్ చేస్తాం. అంటే ఏంటి, మనం ఒక ఈవెంట్ మధ్యలో, ఫర్ ఎగ్జాంపుల్, ఐ మెట్ మై ఫ్రెండ్స్ డ్యూరింగ్ ద జర్నీ. ఐ గాట్ ఎ కాల్ డ్యూరింగ్ ద మీటింగ్. అంటే ఒక ఫిక్స్డ్ ఈవెంట్, ఒక త్రూ అవుట్ ద కోర్స్ గురించి మనం మాట్లాడటం. ఇన్ ద సేమ్ వే బిఫోర్ అండ్ ఆఫ్టర్. బిఫోర్ అండ్ ఆఫ్టర్ మనకు చాలా బాగా తెలిసింది, అర్లియర్ అండ్ లేటర్ అంటాం. సో ప్రీవియస్ లేదా సబ్సిక్వెంట్. అండ్ అంటిల్ లేదా టిల్ అంటాం, అప్ టు సర్టన్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ వర్క్ అంటిల్ 5 PM అన్నాను. 5 PM వరకు నేను రాస్తాను, అంటే 5 PM వరకు నేను వర్క్ చేస్తాను. సో ఇన్ ద సేమ్ వే టు అండ్ పాస్ట్. టు అండ్ పాస్ట్ అనేది ఎప్పుడు కూడా టైం రిప్రజెంట్ చేయడానికి యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, టైం అనేది 10:05 అయితే, సో 5 past 10 అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, 9:55 అయితే 5 to 10 అంటాం. సో ఇక్కడ టైం రిప్రజెంట్ చేయడానికి మోస్ట్ ఫ్రీక్వెంట్ వేలో యూస్ చేస్తాం. ఇది చాలా తక్కువగా యూస్ చేస్తాం మనం. అండ్ ఇన్ ద సేమ్ వే మనకి ఫ్రమ్ అండ్ టు అనే రెండు ప్రిపోజిషన్స్ ఉన్నాయి. ఫ్రమ్ అండ్ టు ఎప్పుడు కూడా స్టార్టింగ్ పాయింట్ లేదా ఎండింగ్ పాయింట్ రిప్రజెంట్ చేయడానికి యూస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ప్రిపోజిషన్ ఇస్ బై.
బై అనేది ఎప్పుడు కూడా నాట్ లేటర్ దాన్, అంటే అంతకు మించకుండా ఒక డెడ్ లైన్ రిప్రజెంట్ చేయడానికి మనం బై అనే ప్రిపోజిషన్ యూస్ చేస్తాం. అంటే దీన్ని ఒక డెడ్ లైన్ గా మనం చెప్పుకోవచ్చు. సో క్లియర్ గా మనం ఈజీగా డిఫైన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ అలాగే ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ కొన్ని ఉన్నాయి. అలాగే ఎలా అంటే ఇన్ ఎప్పుడు కూడా పొజిషన్ గురించి లేదా ఇన్సైడ్ గురించి మాట్లాడడానికి యూజ్ చేస్తాం. ఎట్ అనేది ఎప్పుడు కూడా ఒక పర్టికులర్ ఏరియా, ఒక స్పెసిఫిక్ పొజిషన్ గురించి మాట్లాడడానికి. ఆన్ అనేది ఎప్పుడు కూడా ఒక పొజిషన్ అబౌవ్, పైన గురించి రిప్రజెంట్ చేయడానికి. ఆఫ్ అంటే ఆఫ్ ఫ్రమ్ ఏ ప్లేస్ ఆఫ్ పొజిషన్, అంటే ఒక ప్లేస్ కి ఒక పొజిషన్ కి దూరంగా ఉన్నామని చెప్పడానికి ఆఫ్ అనే వర్డ్ యూస్ చేస్తే, బై లేదా బిసైడ్ అనేది ఎప్పుడు కూడా పక్కనే ఉన్నానని చెప్పడానికి యూస్ చేస్తాం. ఐఎమ్ బిసైడ్ ద టెంపుల్, ఐఎమ్ బిసైడ్ యూ. అండర్ కింద, ఓవర్ అంటే మనం మాట్లాడుకున్నట్టు పైన అబోవ్ లో మూవ్ అవుతుంటే ఓవర్ అని చెప్పుకున్నాం. అండ్ బిలో, బిలో కూడా మనకి కింద అవుతుంది. అండ్ అబోవ్, అబోవ్ అనేది ఎప్పుడు కూడా పైన ఫిజికల్ టచ్ అనేది లేకుండా పైన మనం ఎక్స్ప్రెస్ చేస్తే అది అబోవ్ అవుతుంది. అండ్ ఇన్ ద సేమ్ వే అప్, కింద నుండి పైకి, డౌన్ పై నుండి కింద. సో వీటన్నిటిని కూడా మనం కామన్ గా రెగ్యులర్ స్పీకింగ్ పర్స్పెక్టివ్ లో మనం యూస్ చేసే ప్రిపోజిషన్స్. సో ప్రిపోజిషన్స్ లో కొన్ని కామన్ ఎర్రర్స్ ఉన్నాయి. అవేంటంటే ఇక్కడ మనం చేసే కొన్ని కామన్ ఎర్రర్స్ ఏంటంటే, ఈజ్ దేర్ ఏ ఫుట్బాల్ గేమ్ టుమారో అని ఒక క్వశ్చన్ అడిగారు అనుకోండి, మనం మెయిన్ గా యూస్ చేసే ఆన్సర్ ఏంటంటే ఇట్ డిపెండ్స్ ఆఫ్ ద వెదర్ అంటే. బట్ ఇది ఒక రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ది వెదర్. ఇన్ ద సేమ్ వే వి డిస్కస్ అబౌట్ ద ఇష్యూ అంట. సో ఇక్కడ అలాగే ఐఎమ్ కన్సిడరింగ్ అబౌట్ జాయినింగ్ ద క్లబ్. బట్ ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటంటే వి డిస్కస్డ్ అబౌట్ కాదండి, వి టాక్డ్ అబౌట్ ద ఇష్యూ. ఇన్ ద సేమ్ వే ఐఎమ్ థింకింగ్ అబౌట్ జాయినింగ్ ద క్లబ్ అంట. ఐఎమ్ కన్సిడరింగ్ కాదు, ఐఎమ్ థింకింగ్ అబౌట్. సో ఇవన్నీ మనం కామన్ గా యూస్ చేసే కామన్ ఎర్రర్స్. సో ఇక్కడ ఏంటి, ఇది ఇంతకు ముందే మనం మాట్లాడుకున్నాం ప్రిపోజిషన్స్ ఆఫ్ టైమింగ్ గురించి మాట్లాడేటప్పుడు. మిస్టేక్ కామన్ ఎర్రర్ ఏంటంటే ఐ లైక్ టు ఎక్సర్సైజ్ ఇన్ ద నైట్ అంటాం. బట్ ప్రాపర్ సెంటెన్స్ ఏంటంటే ఐ లైక్ టు ఎక్సర్సైజ్ ఎట్ నైట్ అంట. అంటే మనం మాట్లాడుకున్నట్టు ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఆఫ్టర్నూన్, ఇన్ ద ఈవినింగ్, ఎట్ నైట్ అంట. నైట్ ఒక్కదానికి మనం వేరే ప్రిపోజిషన్ యూస్ చేస్తాం, ఎట్ అనే ప్రిపోజిషన్ యూస్ చేస్తాం. ఇన్ ద సేమ్ వే లెట్స్ మీట్ ఆన్ నెక్స్ట్ మండే అంట. సో ఇక్కడ మనం మెయిన్ గా క్లియర్ గా అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే, నెక్స్ట్ కానీ లాస్ట్ కానీ మనం మంత్స్ కి ముందు కానీ లేకపోతే డేస్ కి ముందు కానీ యూస్ చేస్తే అక్కడ ఎటువంటి ప్రిపోజిషన్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఇక్కడ చూస్తే ఐ గాట్ ఎ ప్రమోషన్ ఇన్ లాస్ట్ జూన్. ఇక్కడ లాస్ట్ అనే వర్డ్ కి మనం ప్రిపోజిషన్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. నార్మల్లీ వి యూజ్ ఆన్ ఫర్ డేస్ అండ్ ఇన్ ఫర్ మంత్స్. డేస్ కి మనకి మంత్స్ కి ముందు మనం ఆన్ అనే ప్రిపోజిషన్, మంత్ కి ముందు మనం ఇన్ అనే ప్రిపోజిషన్ యూస్ చేస్తాం. డేస్ కి, డేట్స్ కి ముందు మనం ఆన్ అనే ప్రిపోజిషన్ యూస్ చేస్తే లెట్స్ మీట్ ఆన్ మండే అంటే ఆన్ వచ్చినప్పుడు మనం నెక్స్ట్ అనే వర్డ్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఐ గాట్ ప్రమోషన్ ఇన్ జూన్ అంటే నెక్స్ట్ ఉందంటే ఆన్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ కానీ లాస్ట్ కానీ ఉంటే, ఒకవేళ ఆన్ ఉంటే నెక్స్ట్ కానీ లాస్ట్ కానీ యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రెండింటిలో ఏదో ఒకటి మనం ప్యారలల్ గా తీసుకోవాలి. సో ఎక్సెప్ట్ విత్ లాస్ట్ అండ్ నెక్స్ట్. సో లెట్స్ మీట్ నెక్స్ట్ మంత్. ఐ గాట్ ప్రమోషన్ లాస్ట్ జూన్. సో దీన్ని మనం క్లియర్ గా ఐడెంటిఫై చేయాలి. సో ఇన్ ద సేమ్ వే హీఈస్ మ్యారీడ్ విత్ ఎ జర్నలిస్ట్. సో మ్యారీడ్ విత్ కాదంటే మ్యారీడ్ టు వన్. హీఈస్ మ్యారీడ్ టు ఎ జర్నలిస్ట్. షీ డివోర్స్డ్ విత్ హర్ హస్బెండ్, షీ డివోర్స్డ్ ఫ్రమ్ హర్ హస్బెండ్. సో ఇవన్నీ కూడా మనం కామన్ గా చేసే మిస్టేక్స్. ఐ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ ఇన్ క్లాత్స్. ఇది ఒక రాంగ్ స్టేట్మెంట్ అండి. కరెక్ట్ స్టేట్మెంట్ వచ్చి ఐ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ ఆన్ క్లాత్స్. బట్ స్పెండింగ్ మనం క్లియర్ గా మనం యూస్ చేసేటప్పుడు ఐ స్పెండ్ అంట. స్పెండింగ్ అనేది స్పెండ్ టైం అని. ఓకే, సో దిస్ ఇస్ వాట్ స్పెండింగ్ అనేది ఎప్పుడు కూడా మనం టైం తో పాటు యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ స్పెండ్ ఎ లాట్ ఆఫ్ టైం రీడింగ్. ఓకే, సో టైం గురించి మాట్లాడేటప్పుడు స్పెండ్ లాట్ ఆఫ్ టైం అంట. ఇన్ ద సేమ్ వే ఆర్ యూ యాంగ్రీ ఆఫ్ టు ఫర్ మీ అంట. సో చూడండి ఇక్కడ మన కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఆర్ యూ యాంగ్రీ ఎట్ మీ ఆర్ ఆర్ యూ యాంగ్రీ విత్ మీ. యాంగ్రీ అబౌట్ ఎ టాపిక్. యాంగ్రీ అబౌట్ అనేది ఒక టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. యాంగ్రీ ఎట్ ఆర్ విత్ అనేది పర్సన్ గురించి మాట్లాడేటప్పుడు ఎట్ ఆర్ విత్ అంటాం. అబౌట్ అనేది మాట్లాడేటప్పుడు మనం టాపిక్ గురించి మాట్లాడతాం. సో అలాగే ఐఎమ్ గోయింగ్ ఇన్ ఇటలీ సూన్. ద ప్రాపర్ ఎసెన్స్ ఇస్ ఐఎమ్ గోయింగ్ టు ఇటలీ సూన్. ఐ లివ్ ఇన్ ఇటలీ, ఐ లివ్ ఇన్ రోమ్ రైట్ నౌ. Where are you coming to Italy? Sorry, when are you coming to Italy? That is what we have to understand. When are you coming to Italy? They went to Rome last week. So in the same way, I graduated at university or off university అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇది ఒక రాంగ్ ఎసెన్స్ అండి. ఎట్ యూనివర్సిటీ ఆఫ్ యూనివర్సిటీ కాదండి. ఐ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ యూనివర్సిటీ ఇన్ 2005. In the same way,
ఒక రాంగ్ స్టేట్మెంట్ అనేది చూస్తే వెన్ రిఫరింగ్ టు మోషన్ ఇట్ ఈస్ గ్రామటికల్లీ కరెక్ట్ టు సే ఇన్ టు రాదర్ దాన్ ఇన్. ఎప్పుడైనా ఒక మూమెంట్ గురించి మనం మాట్లాడేటప్పుడు మనం ఇన్ కన్నా ఇన్ టు అనేది యూస్ చేయడం ప్రాపర్ అవుతుంది. లైక్ ఐ జంప్డ్ ఇన్ ద రివర్ అన్నాం. సో ఇది ఒక రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఐ జంప్డ్ ఇన్ టు ద రివర్. సో ఇన్ టు అనేది ఎప్పుడు కూడా ఒక మూమెంట్ గురించి రిప్రజెంట్ చేస్తుంది. దట్ ఈస్ వాట్. సో ఇక్కడ చూడండి, హీ త్రూ ద బాల్ ఇన్ ద బాస్కెట్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? త్రూ ద బాల్ ఇన్ టు ద బాస్కెట్. అంటే ఇక్కడ ఒక మూమెంట్ గురించి మనం మాట్లాడతాం. మూమెంట్ గురించి మాట్లాడేటప్పుడు మనం ఇన్ టు అనే వర్డ్ యూస్ చేస్తాం. సో డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రమ్, ఫర్ అండ్ సిన్స్ అంటే, సో సిన్స్ ఎక్స్ప్రెస్ డ్యూరేషన్ అప్ టు ద ప్రెసెంట్. అంటే పాస్ట్ లో నుంచి ఇప్పటి వరకు, అంటే మనకి ఏ డే నుంచి మనం స్టార్ట్ చేసాము మనం రిప్రజెంట్ చేయడానికి సిన్స్ యూస్ చేస్తాం. లైక్ వెన్ వి యూస్ సిన్స్ వీఆర్ సేయింగ్ దట్ సంథింగ్ బిగిన్ ఇన్ ద పాస్ట్ అండ్ దట్ ఈస్ అన్ఫినిష్డ్. పాస్ట్ లో స్టార్ట్ అయ్యి ఇప్పుడు కూడా ప్రెసెంట్ కూడా కంప్లీట్ అవ్వకపోతే మనం సిన్స్ అనే వర్డ్ యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హావ్ లివ్డ్ ఇన్ దిస్ హౌస్ సిన్స్ 1997 అన్న. సో ఐ మూవ్డ్ హియర్ ఇన్ 1997 అండ్ స్టిల్ హియర్. అంటే అక్కడ 1997 లో మూవ్ అయ్యి అప్పటి నుంచి అక్కడే ఉంటుంది. We have been married since last June. Last June. We got married last June and we are still married. So in the same way, we use since starting point of the activity గురించి మాట్లాడడానికి, అంటే past of starting point గురించి మాట్లాడడానికి. For example, we have lived in this house since we got married. అంటే మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు. నాట్ ఓన్లీ టైం అండి, ఒక యాక్షన్ గురించి రిప్రజెంట్ చేయడానికి కూడా. I have been waiting here since 9 o'clock. The same way, we use for time period. Time periods గురించి మాట్లాడడానికి for use చేస్తాం. సో వీ హ్యావ్ లివ్డ్ ఇన్ దిస్ హౌస్ ఫర్ 30 years. అంటే పాస్ట్ లో ఒక పాయింట్ ఆఫ్ టైం అయితే సిన్స్, ఒక పీరియడ్ ఆఫ్ టైం అయితే టైం పీరియడ్ గురించి మాట్లాడేటప్పుడు అయితే ఫర్. ఐ హావ్ బీన్ వెయిటింగ్ హియర్ ఫర్ 3 hours. 3 hours నుంచి వెయిట్ చేస్తాం. వి యూస్ సిన్స్ అండ్ ఫ్రమ్ టు ఎక్స్ప్రెస్ డ్యూరేషన్. బోత్ టెల్స్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద యాక్టివిటీ. సిన్స్ అండ్ ఫ్రమ్ ఇప్పుడు కూడా మనం డ్యూరేషన్ గురించి రిప్రజెంట్ చేయడానికి యూస్ చేస్తాం. ఇప్పుడు కూడా ఒక యాక్టివిటీ ఒక స్టార్టింగ్ పాయింట్ రిప్రజెంట్ చేయడానికి యూస్ చేస్తాం. Like since expresses duration of an unfinished action up to a point in the present. ఏదైనా సిన్స్ ఎప్పుడు కూడా మనం పాస్ట్ లో ఒక అన్ఫినిష్డ్ యాక్షన్ గురించి రిప్రజెంట్ చేయడానికి యూస్ చేస్తాం. ఐ హావ్ బీన్ హియర్ సిన్స్ 8 o'clock దిస్ మార్నింగ్. సో ఐఎమ్ గోయింగ్ హోమ్ నౌ. అంటే 8 o'clock నుండి. ఐ హావ్ బీన్ హియర్ ఫ్రమ్ 8 o'clock దిస్ మార్నింగ్. ఇవి రెండు కూడా ఒకే మీనింగ్ మనకి ఇస్తాయి. సో దట్ ఈస్ ఇట్ అబౌట్ ప్రిపోజిషన్స్. ప్రిపోజిషన్స్ గురించి ఒక కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది. సో this is a practice we do in a regular classes. Okay, so ఇక్కడ options ఉన్నాయి and try to find out your correct answer. Like the bone was dashed the dog of about, for, after, considering. So the correct answer is for the dog. The same way. Okay, we are going on vacation dash August. August అనేది month కు ముందు ఏ preposition వస్తుంది? Please put the vase dash the table మీద అన్నప్పుడు మనం ఏ preposition యూస్ చేయాలి? I received a present dash Janet. సో జానెట్ దగ్గర నుండి అన్నప్పుడు ఏ ప్రిపోజిషన్ యూస్ చేస్తాం? ద స్కూల్ బిగిన్స్ డాష్ మండే. అంటే మండే నుండి. మండే అంటే ఒక డే కాబట్టి మనం ఏ ప్రిపోజిషన్ యూస్ చేస్తాం? సో ఇవి మనం రెగ్యులర్ గా ప్రిపోజిషన్స్ చేసే ప్రాక్టీస్ అండి. సో ప్రిపోజిషన్స్ మీద మనం రెగ్యులర్ క్లాసెస్ లో కంప్లీట్ ఓరియంటేషన్ నేర్చుకుంటాం. అండ్ దట్ ఈస్ ద కంప్లీట్ ఓరియంటేషన్ అబౌట్ both prepositions and conjunctions. Thank you.